హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోర్స్ఫుల్. ఈరోజు మన ఛానల్లో హోమ్ టూర్ వీడియో దిగబోతున్నాం. రెండు వాటర్ యాపిల్ చెట్లు, కలంకాయలు పచ్చ పెట్టుకుంటారంట. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన ఇంటికి లెఫ్ట్ సైడ్, అంటే ఇప్పుడు మన ఇంటికి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లోనే చాలా ఎంటీ స్పేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం మ్యాక్సిమం టాటర్లు పెట్టుకుంటాం. బర్రె ఇప్పుడు లోపల ఎందుకు కట్టేకుంటే అది రీసెంట్గా మనకి ఒక పడ్డదోడిని పెట్టినాం అనమాట. దానివల్ల మనం దాని లోపలికి ఇచ్చాం. ఆ బర్రె బయట ఉంటుంది, మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ మన సపోర్ట్ చెట్టు చూపించాక ఎంత తీపి ఉంటుంది అంటే నీ ఒంట్లో షుగర్ లేకపోయినా పక్కా షుగర్ వస్తుంది, అంత స్వీట్ ఉంటుంది ఈ సపోటా పండు. ఇక్కడ ముందుకు వచ్చేటైతే ఇక్కడ మొత్తానికి ఒక్కటే చెట్టు నీడేస్తాం అనమాట. ఒక్కటే చూసుకో, మాడి చెట్టు అనమాట ఇది. ఈ చెట్టు స్పెషాలిటీ ఏం తెలుసా, మనం కాయలు తెంపాల్సిన అవసరం లేదు. అది పండిందంటే ఆటోమేటిక్గా రాలి కింద పడిపోద్ది అనమాట. మ్యాక్సిమం ఎన్ని ఆడొక్కడ కాయ ఉంటుంది, నేను చూపిస్తాను. కింద పడిపోయి మొత్తం చీకే పండు అనమాట. ఇది మొత్తం తీసుకొని కడుక్కొని నా ఫేవరెట్ అనమాట. నేను ఎప్పుడు ఖాళీకి ఇట్లా నట్లొచ్చి ఇట్లా దారి మధ్యలో పోతే పండుగ పోతే తీసుకొని పోయి చీకొని తినేది, అంత బాగుంటుంది. మొత్తానికి ఇది ఒక్కటే చెట్టు నేడిస్తుంది, చాలా పెద్ద చెట్టు. దీని కింద మనం తెచ్చుకోవచ్చు. మన టాటా మహీంద్రా 575 DI పెట్టినాం ఇక్కడ. ఇది రీసెంట్గా చెప్పిన బర్రె రీసెంట్గా చెప్పింది, అందుకే ఇంట్లోకి వచ్చింది, లేకపోతే బయట ఉండేది. నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మామిడి పండు అవి ఆటోమేటిక్గా పడిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా పడిపోద్ది, చాలా స్వీట్ ఉంటుంది. పండుగ మనకి ఒక్క పాయ ఈ పండు చాలా తీగ ఉంటుంది అనమాట. మనం ఒక్క కాయ కూడా తెంపాల్సిన అవసరం లేదు, మొత్తం అదే రాలి పడి ఉంటుంది. ఎంత తీగ ఉంటుంది అంత తీగ ఉంటుంది. ఈ మామిడి చెట్టు పక్కన ఇక్కడ 2 కొబ్బరి చెట్లు ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. 2 పెద్ద కొబ్బరి చెట్లు, దాటి కిందనే ఇక్కడ అరటికాయ చెట్టు ఉంటుంది. రీసెంట్గా వచ్చిన గాలి వల్ల ఈ యొక్క చెట్టు పోయింది. ఇప్పుడు మనకి ఒక గెల దింపి ఇంట్లో కూడా ఒకటి పెట్టాం మనం, అరటికాయ గెల. చూసుకోవచ్చు, ఇది మొత్తం ఇంటికి లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. మామిడి చెట్టు, మన అరటికాయ చెట్టు అండ్ కొబ్బరి చెట్టు. నేను వీడియో తీద్దాం అన్నప్పటి నుంచి అసలు నాకు ఈ బర్రె సపోర్ట్ చేస్తలేదు, ఒకటే అరుస్తుంది. వీడియో తీయడం దాని ఇప్పుడు నచ్చలేదు అనుకుంటా. చలో ఇప్పుడు వెంబటే మనం లోపలికి షిఫ్ట్ అవుతాం, ఇల్లు చూపిద్దాం. మెయిన్ మన హౌస్, పాతకాల హౌస్ ఎట్లుంటుందో చూపిద్దాం. మొత్తం కట్టెలతోటి కబోర్డ్స్, కట్టెలతోటి తలుపులు, చాలా వరకు మొత్తం పాతగా ఉంటుంది అనమాట. చలో మన హౌస్ లోపలికి వెళ్ళిపోదాం. ఇంటి ఫ్రంట్ పోర్షన్ ఇది, చాలా స్పేస్ ఉంటుంది. ఈ పక్క కూడా మందే. అక్కడ లోపలి ఇంజన్ అండ్ లోపల చెట్టు కింద పెట్టినాం. ఇంటి ఫ్రంట్ పోర్షన్ నుంచి వ్యూ ఎట్లుంటుంది, అసలు మొత్తం చెట్ల మధ్యలో ఇల్లు ఉంటుంది. చూసుకోండి మీరు, చెట్ల మధ్యలో ఇల్లు, అసలు ఏం అవపడదు, ఇల్లు అనేది అవపడదు. మొత్తం చెట్లతోటి కవర్ అయిపోయి ఉంటుంది. చెట్లు ఎటు చూసిన చెట్లు ఉంటాయి. ఈ మనకి ఇంటికి లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ కూడా మాడి చెట్లు, కొంచెం చెట్లు ఉంటాయి అనమాట. లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇప్పుడు ఇంటికి లెఫ్ట్ సైడ్ వచ్చినా మనం ఇక్కడ చూసినట్టయితే మనకి మాడి చెట్టు ఉంటుంది. స్టార్టింగ్లో మాడి చెట్టు ఉంటుంది. ఈ మాడి పండ్లు చాలా తీయగా ఉంటాయి అనమాట. తినే కాయలు చూసుకోవచ్చు, గుత్తి కాయలు, ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు ఉంటాయి. చాలా తెంపేసినాం ఇంకా మేము చెప్పాలంటే. ఎండాకాలం అయిపోయింది, మాకు చాలా తిన్నాం ఈ చెట్టు కాయలు. అండ్ ఇక్కడ రీసెంట్గా మట్టితో వెళ్ళినాం మనం. ఇక్కడ చాలా చెట్లు వేసుకోవడానికి. ఇంతకుముందు ఇక్కడ వంకాయ చెట్లు అయ్యి ఇంట్లోకి మనకి కావాల్సిన చెట్లన్నీ ఇక్కడనే మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ నుంచే మనం తీసుకునేది. చాలా పెంచేది. ఇప్పుడు కొద్దిగా మట్టి తోలేరు, ఇంకొంచెం ఎక్కువ వేయడానికి. ఇంటర్కి కూడా మనకి ఒక వెజిటేబుల్స్ కానీ సపరేట్గా మొత్తం మట్టి తోట లెక్క చేసారు. దాన్ని కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక సపోర్ట్ చెట్టు ఉంది. ఇక్కడ టేక్ చెట్టు, ఇక్కడ ఇంకొక 2 టేక్ చెట్లు ఉండాలి. ఇంకో 2 టేక్ చెట్లు తీసేసారు. ఎందుకంటే ఆ చెట్లు నీడ పట్ట వల్ల చిన్న ఇంతకుముందు ఇక్కడ చెప్పారు కదా వంకాయ చెట్లు పెంచారని, అవి పెరగలేదు అనమాట. దానివల్ల 2 టేక్ చెట్లు ఇప్పుడు 1 టేక్ చెట్టు ఉంచారు. ఇక్కడ ఇంకో మామిడికాయ చెట్టు ఉంది. ఇది పచ్చడి పెట్టుకోవచ్చు, పచ్చడికి కూడా బాగుంటుంది. అండ్ ఇంకొద్దిగా ఇటు వచ్చినట్టయితే ఇవన్నీ సీతాఫలకాయ చెట్లు. సీతాఫలకాయ చెట్లు ఇప్పుడు కొద్దిగా సీజన్ కాదు కాబట్టి చెట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మీరు తీసుకోవచ్చు సీతాఫలకాయ, చిన్న పిందెలు ఉన్నాయి సీతాఫలకాయలు. ఇక్కడ 1 2 3 చెట్లు దాకా ఉన్నాయి సీతాఫలకాయలు కూడా. మనకి ఏ పనులైనా మనం బయట తీసుకోవాలి, మొత్తం ఇక్కడనే ఉంటాయి అనమాట. ఖాళీ ఇంట్లో కూర్చోవటం, పెంచుకోవడం, తింటాం అంతే. చలో ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాక్ యార్డ్కి వెళ్ళిపోదాం, అంటే థర్డ్ పార్టీకి వెళ్ళిపోదాం. చలో లెట్స్ గో. ఇప్పుడు మనం బ్యాక్ యార్డ్కి వచ్చాం.
మనకి ఇక్కడ కొన్ని బరిగొడ్లు కూడా ఉన్నాయి. మన బ్యాక్ వెళ్ళి కూడా 2 మాడి చెట్లు ఉంటాయి. ఇది ఒకటి తీయగా ఉంటాయి పండ్లు, మామూలుగా రోజు మనం తినే ఇయ్యే పండ్లు. అండ్ ఇక్కడ ఇంకో చెట్టు ఉంటుంది, ఇది కొంచెం పులుపు ఉంటుంది, లైట్ పులుపు ఉంటుంది, కానీ కాయలు బాగానే ఉంటాయి. ఇది రీసెంట్గా తెచ్చుకున్న ఆవు గౌరీ, దీని పేరు. భయపడుతుంది, రీసెంట్గా వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఈ చెట్టుకున్న కాయలన్నీ మనం కోసేయాలి, ఎందుకంటే బాగా పండుబడి కోతులన్నీ తిరేస్తున్నాయి. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మంది ఇదంతా. ఇక్కడ గడ్డి, ఇంతకుముందు ఇక్కడ 2 యాప్ చెట్లు ఉన్నాయి, పెద్ద యాప్ చెట్లు అనమాట. మొన్నటిదాకా కూడా మొన్నటిదాకా కూడా ఉన్నాయి, కానీ రీసెంట్గా కట్ చేసారు. ఎందుకు కట్ చేసారు అని కూడా నేను చెప్తా. ఇక్కడ ఒకటి కట్ చేసారు, ఇక్కడ ఇంకా పెద్దది ఉండేది, దాన్ని కూడా కట్ చేసారు. రీసెంట్గా ఒక 2 వీక్స్ అట్ట అవుతుంది అంతే. ఎందుకు కట్ చేసాడు కూడా నేను చెప్తా. ఇక్కడ మనకి రైట్ సైడ్లో గడ్డి అవుతుంది, గడ్డి మొత్తం ఆవులకి బరిగొడ్లకి. ఇగో ఈ మట్టి ఎందుకు తోలేరు, ఆ చెట్లు ఎందుకు కట్ చేసారంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, మనకు బ్యాక్ యార్డ్లో కూడా మనకి చాలా చెట్లు పెంచుతారని. ఇదంతా మీరు చూసినట్టయితే ఈ ప్లాట్ అంతా ఇట్లా ఒక వ్యూ, ఇట్లా ఒక స్టార్టింగ్ ఇట్లా వ్యూ కట్టాను, నేను లేకుంటే ఒక వ్యూ కట్టాను. ఇక మీరు చూసినట్టయితే ఈ దవ్వపడేదంతా మొత్తం మనం కూరగాయలు పెట్టుకోవడానికి. కూరగాయలు మొన్న వర్షాకాలం దాకా కూడా వంకాయలు, బీరకాయలు, సొరకాయలు అండ్ దొండకాయలు, మ్యాక్స్ టమాటాలు, పచ్చిమిరకాయలు కూడా పెంచినాం. ఇప్పుడు కూడా ఇంకొద్ది ఎక్స్టెండ్ చేద్దామని ఆ 2 చెట్లు కొట్టేసినాం. అది కూడా నీడబడి కొన్ని చెట్లు అని చచ్చిపోయాయి అనమాట. అందుకని ఆ 2 చెట్లు కొట్టేసి మట్టి ఇంకొంచెం తోలి దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఇంకా ఎక్స్పాండ్ చేసి మొత్తం కూరగాయలు వేద్దాం అనుకున్నాం. ఒకవేళ ఈ ఇళ్ళ కూరగాయలు వేసి మొత్తం ఎట్లుందో మీకు చూపించాలంటే పార్ట్ 2 అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇది మొత్తం ఎట్లయిందో నేను చూపిస్తాను. ఇక్కడ కూడా ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాను. ఇలా వచ్చేయండి. ఇక్కడ మనకి కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. ఈ 2 వాటర్ యాపిల్ చెట్లు, ఇది రెడ్, ఇది వైట్ యాపిల్ చెట్టు. వాటర్ యాపిల్ అంటే చిన్నగా ఉంటాయి, తీయగా ఉంటాయి వాటర్ యాపిల్ లెక్కనే. ఇంకా ఇది జామ చెట్టమా, ఇది జామ చెట్టు, తాయి జామ అంట. కాయ జపనీస్ రోస్ అంట. ఇప్పటిదాకైతే రాలేదు, చూడాలి పండు ఎట్లుంటుందో. అక్కడ మనకి గిన్నె చెట్టు కూడా ఉన్నాయి, రీసెంట్ గిన్నెకాయలు కూడా మంచిగా. ఏంటిది? సర్ ఆర్థర్ కాటన్ నేరేడ్ అంట. నేను ఫస్ట్ టైం వింటున్నా. మ్యాక్సిమం గిన్నెకాయలే, నేరేడు. ఓకే, తిన్నాం మొన్న, అయ్యాక మనం తిన్నాయి, మంచిగా ఉంటుంది. ఇదేంటిది? థాయిలాండ్ వెరైటీ రెడ్ అంటే జాంకాయ, పనస. ఓకే, తాయి పనస అంట, రెడ్. ఇది అదేంటిది ఆ చెట్టు? అది కలంకాయలు అంటారు, వాటిని చెర్రీ అంటారు. ఇవన్నీ ఇంకా అన్ని చిన్నగానే ఉన్నాయి, ఇంకా ఎయ్యి పెద్దగా కాదు. ఇట్లా తింటాయి అంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటి? కలంకాయలు పచ్చడి పెట్టుకుంటారంట. ప్లస్ చెర్రీలు కూడా చేసేది, చెర్రీ ఐస్ క్రీమ్స్, చెర్రీస్, ఐస్ క్రీమ్, కేక్, మా చెర్రీలు ఉంటాయి చూసినా, ఇవే అంట చేసేది. చూసుకోవచ్చు, బాగున్నాయి, కొంచెం ఒకరొకరు ఉన్నాయి కానీ. ఇది ఉసిరి చెట్టు, ఉసిరికాయలు. మనకి ఉసిరికాయలు ఉంటాయి, ఉసిరి చెట్టు అంటారు దీన్ని. దాదాపు లేదంటే ఏం లేదు, మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. రీసెంట్ ఒక్కొక్క వర్షాలు పడితే మాత్రం ఈ ప్లాట్ మొత్తం చెట్లతో నిండిపోతుంది. మ్యాక్సిమం వంకాయ, బీరకాయ, సంథింగ్ ఇంట్లో కావాల్సిన టమాటాలు ఏవి ఒకటి మ్యాక్సిమం ట్రై చేస్తారు. అందుకోసమే మట్టి తోలేరు మొత్తం. ఏది? నాటు నేరేడు. ఈ చెట్టు వచ్చేసి నాటు నేరేడు అంట. ఆ చెట్టు వచ్చేసి అక్కడ కాశ్మీరీ యాపిల్ బేరు, అయ్యేగా కాశ్మీరీ రెడ్ యాపిల్ బేరు. సీతాఫలాలు కూడా. అది మొత్తం మొత్తానికి వచ్చేసి ఇది మొత్తం ఇక పండ్లు, ఇది మొత్తం వచ్చేసి పండ్లు, కూరగాయలు మొత్తం ఇంట్లో గ్యాస్ అన్నీ పెంచుకోవడానికి ఈ మొత్తం ప్లాట్ చేస్తారు. అందుకనే ఆ 2 చిన్న చెట్లు కూడా కొట్టేసారు. చాలా బాగా చేస్తుంది. చాలా మాకు చిన్నప్పటి నుంచి ఆ చెట్టు కిందనే ఉంటాం.
దానివల్ల కొంచెం బాగా కానీ ఎన్ని పెంచినాక కొద్దిగా మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద దాంట్లో మళ్ళీ అన్ని పండ్లు వెజిటేబుల్స్ అన్నీ పెంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీనికోసం మనం ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇక్కడ మనం ఆల్రెడీ సెటప్ చేసినాం. ఆల్రెడీ ఒక 2-3 క్రాప్స్ అయిపోయింది. ఇవాళ చూసుకోవచ్చు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ డ్రిప్ ఇరిగేషన్ కూడా. ఇది మొత్తం బ్యాక్ యార్డ్ అనమాట. ఇదంతా మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మొత్తం చాలా లెంతీగా ఉంటుంది అని కాబట్టి అన్ని ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, మ్యాక్సిమం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకేమైనా 1-2 మిస్ అయ్యి ఉండొచ్చు. మీకు ఏమైనా స్పెషల్గా ఇంకేమైనా పర్టికులర్ ఒక పార్ట్ గురించి ఏమైనా, సపోజ్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు గురించి కానీ, లేకపోతే ఓన్లీ ఇంటి లోపల ఎట్లుంటుంది కానీ, లేకపోతే ఓన్లీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే మనం చెప్పినాం కదా ఇంటి వెనక తోట వేస్తే ఎట్లుంటుంది, మీకు ఏదన్నా సపరేట్ ఏమన్నా నాకు పర్టికులర్ ఇదే వీడియో కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా దాని మీద ఒక్కదాని మీదనే లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎట్లాంటివి ఏమైనా మీకు స్పెషల్గా ఏమన్నా ఒక్కదాని మీద కావాలంటే కామెంట్ చేయండి. ఇంతే ఈ వీడియో. బాయ్ అందరికి.